everyone, this is Madhavi, day 13 video. Okay, so మనం ఎవ్రీ మండే ఫైనాన్స్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. సో లాస్ట్ మండే మనం ఏమేమి మాట్లాడుకున్నామో ఒకసారి దాన్ని మాట్లాడుకొని విల్ కమ్ టు ఫర్దర్ టాపిక్. సో నేను ఫైనాన్షియల్ లిటరసీ ఎంత అవసరమో చెప్పాము. సో అందులో బడ్జెటింగ్ ఉండాలి, సేవింగ్స్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, మేనేజింగ్ డెబ్ట్ ఉండాలి, అండర్స్టాండింగ్ ట్యాక్సెస్ ఉండాలి, అండ్ 50-30-20 రూల్ చెప్పాను. 50% ఏమో మన నీడ్స్ ఉండాలి, 30% మన వాంట్స్ ఉండాలి, 20% సేవింగ్స్ ఉండాలి. ఓకే ఇది అంతకుముందు మనం తెలుసుకున్నాం. సో కంపల్సరీ మీకు ఎంత అమౌంట్ అయినా రానివ్వండి, ఈజీ 20,000 అవ్వచ్చు, 1 lakh అవ్వచ్చు, 2 lakhs అవ్వచ్చు, ఎంతైనా కానీ మీరు సరైన బడ్జెట్ ప్లానింగ్ లేకపోతే ఎండ్ ఆఫ్ ద మంత్ మీరు ఎవరొకరిని అప్పు చేయాల్సి వస్తుంది. సో డోంట్ డూ దట్ మిస్టేక్. ఓకే, అంటే మనకు వచ్చిన శాలరీలో మనం ఇన్వెస్ట్ చేయగా మిగిలిన అమౌంట్తో మనం బ్రతకడం నేర్చుకోవాలి. సో మనం ఫస్ట్ నీడ్స్ని, వాంట్స్ని రియలైజ్ అవ్వాలి. ఏవి నీడ్, ఏవి వాంట్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు, బట్ నీడ్స్ని కంట్రోల్ చేయలేం కదా. ఓకే, సో టుడే మై టాపిక్ ఈజ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సేవింగ్స్ మనం అంటాం కానీ బట్ ఎప్పుడు ఫాలో అవ్వని క్యాంది. సో ఎలాంటి సేవింగ్స్ ఎలా చేయాలి? సో ఫస్ట్ మనం చిన్నప్పుడు నేను ఒక బుక్లో చదివాను. ఆ బుక్లో తెలుసా, సేవింగ్స్ చేయడానికి రైట్ టైం ఏది? మామూలుగా మనం ఏమనుకుంటాం, జాబ్ వచ్చిన తర్వాత మన దగ్గర అన్నీ మనం కొనుక్కున్న తర్వాత రిమైనింగ్ ఏమన్నా ఉంటే అప్పుడు సేవ్ చేయాలనుకుంటాం. కానీ అసలు యాక్చువల్లీ సేవింగ్స్ ఎప్పుడు నేర్చుకుంటుంది? ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 years మనం సేవింగ్స్ గురించి తెలుసుకోవాలి. 8 years అప్పటి నుంచి మీరు మీ పిల్లలకి కానీ ఎవరికైనా సేవింగ్స్ గురించి వాటిని చెప్తే అప్పటి నుంచే మనం కరెక్ట్ లెర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మన పిల్లలు బెటర్గా ఉండి అన్ని విషయాలు తెలుసుకొని రైట్ ఎడ్యుకేషన్తో ఉండాలంటే మనం ఏం చేస్తాం, మామూలుగా యాక్చువల్లీ 2 years నుంచి 5 years లోపు మన బ్రెయిన్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది. సో మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అండ్ చాలామంది పేరెంట్స్ ఎలా చూస్తారంటే బిలో 10 years వరకు పిల్లలకి దే డోంట్ నో ఎనీథింగ్ అన్నట్టే చూస్తారు. బట్ ఇన్ రిచ్ పీపుల్ కేస్లో వాళ్ళు ఎలా చూస్తారంటే దే విల్ షెడ్యూల్ వాళ్ళ పిల్లలకి ఏమేం కావాలని షెడ్యూల్ చేసి షెడ్యూల్ ప్రకారం వాళ్ళన్నీ నేర్పిస్తారు. సో దే మస్ట్ లెర్న్ అనమాట. సో అలా ప్లాన్ చేస్తారు. ఇక్కడంతా కూడా మీరు చేసే ప్లానింగ్ని బట్టి మీ లైఫ్ ఉంటుంది. మీరు ప్లాన్ చేయకుండా ఎలా పడితే అలా చేస్తే అస్తవ్యస్తంగానే ఉంటుంది. మీకు వచ్చే తక్కువ అమౌంట్ అయినా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే దట్ విల్ బీ గుడ్. ఓకే, సేవింగ్స్ మనం ఎప్పుడు చేయాలి? అసలు యాక్చువల్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ 8 years. 8 yearsలో సేవింగ్స్ చేయడం ఏంటి అని అంటారు కదా. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మామూలుగా మన కంట్రీలో మనం పిల్లల్ని చాలా ముద్దుగా పెంచుతాం. సో వాళ్ళు తప్పులు చేసినా కూడా వాళ్ళు బిహేవియర్ మంచిగా లేకపోయినా కూడా చిన్నప్పుడు చేసిన వాటిని ముద్దుగా ట్రీట్ చేస్తాం. బట్ సౌత్ కొరియా అండ్ చైనా అండ్ జపాన్ ఇటువైపు చూస్తే కనుక పిల్లలకి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకై వాళ్ళు బ్రతకడం నేర్పిస్తారు. ఫస్ట్ ప్రైమరీ స్కూల్ రేంజ్లో వాళ్ళు అంటే ఇండిపెండెంట్గా బ్రతకడం నేర్పిస్తారు. మనం చాలాసార్లు జపనీస్ టెక్నాలజీలో స్కూల్స్ ఎలా ఉంటాయని చూస్తాం కదా. సో అలా చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పాకెట్ మనీ అనేది ఇస్తారు. మనం ఏం చేస్తాం, పిల్లలకి ఒక పర్ డే 10 rupees or 20 rupees, 50 rupees ఇలా ఇస్తాం. బట్ దే డోంట్ గివ్ లైక్ దట్. ఒక 15 daysకి కానీ 1 week కానీ 1 monthకి కానీ వాళ్ళు ఒక పాకెట్ మనీ ఏదైనా ఇస్తారు. సో వాళ్ళకి ఏమైతే కావాలో, ఏం కొనుక్కోవాలనుకుంటున్నారో
అవన్నీ కూడా విత్ ఇన్ దట్ పాకెట్ మనీలోనే వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. సో ఎదుటి వాళ్ళు కొనేటప్పుడు మనం కాస్ట్ చూడం, అదే మనం కొనుక్కోవాలంటే మనం డెఫినెట్గా కాస్ట్ చూస్తాం, లైక్ దట్ అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎట్ ద టైమ్ ఆఫ్ 8 years ఆన్వర్డ్స్ దే విల్ గివ్ పాకెట్ మనీ టు ద కిడ్స్. సో వాళ్ళకి ఏదైనా అవసరమైన ఏదైనా ఆ పాకెట్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్లో కొనుక్కోవటం, ఉన్న అమౌంట్లోనే దాచుకోవటం అలవాటు చేసుకుంటారు. సో సేవింగ్స్ చేయడానికి రైట్ ఏజ్ ఎంతంటే 8 years. మనం అవన్నీ దాటి వచ్చేసాం, జాబ్స్ చేస్తున్నాం, స్టిల్ నౌ మనం సేవింగ్స్ చేయడం సరిగా నేర్చుకోలేదు. ఓకే, సేవింగ్స్లో ఫస్ట్ ఏంటంటే వీ మస్ట్ మెయింటైన్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ అంటే 3 months ఆఫ్ యువర్ ఎంటైర్ శాలరీ, లేదంటే 6 months ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్. 3 months నీ శాలరీ, లేదంటే 6 months మీ లివింగ్ ఎక్స్పెన్సెస్, వాటిని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ని మీరు ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు అంటే, ఈ ఎమర్జెన్సీ ఫండ్లో కూడా మినిమం ఎమర్జెన్సీ ఫండ్ ఆన్ యావరేజ్ ఇప్పుడున్న కరెంట్ సినారియోలో నియర్లీ 3 lakhs, మినిమం 3 lakhs. మీ దగ్గర ఉండాల్సిన ఎమర్జెన్సీ ఫండ్ ఎంతంటే మినిమం 3 lakhs. సో అందులో ఒక 50,000 ఏమో 50,000 షుడ్ బీ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్. రిమైనింగ్ 2.5 lakh మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, వాటిల్లో మనం 3 monthsకి సేవ్ చేయొచ్చు, 6 monthsకి, లైక్ దట్ వీ కెన్ డూ. సో అలాంటి వాటిలో ఉండాలి. సో దీంట్లో మనం ఏం చూస్తాం అంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది చూస్తాం. తర్వాత సో సేవింగ్స్ అలా ఉండాలి. సో కంపల్సరీ ఎమర్జెన్సీ ఫండ్ని మెయింటైన్ చేయాలి. మనం అవసరమైనప్పుడు ఎలా పడితే అలా అప్పులు చేయకుండా ప్రతి ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఎలా మెయింటైన్ చేయాలి తెలుసా? సో మీ శాలరీ వస్తుంది కదా, మీ శాలరీ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఒక ప్లానింగ్ బడ్జెట్ వేసుకొని దాని ప్రకారం సేవింగ్స్ చేసిన తర్వాత మీ దగ్గర 100 rupees ఇవ్వండి, 200 rupees ఉండేవండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంత్ ఎండింగ్లో మీ దగ్గర ఒక్కోసారి మనకి 5,000 మిగులుతాయి, ఒకసారి 2,000 మిగులుతాయి. అంటే కొంతమంది అప్పులు కూడా చేస్తారు, అది కాదు ఇక్కడ సినారియో. సో ఎంత మిగిలితే అంత దాన్ని మీరు ఎమర్జెన్సీ ఫండ్కి మూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3,000 ఉన్నాయనుకోండి, ఈ 3,000 అమౌంట్ని మీరు ఎమర్జెన్సీ ఫండ్ అక్యూములేట్ చేసుకునే విధానం అనమాట. సో ఆ అమౌంట్ని నీకు మంత్ ఎండింగ్ అప్పుడు మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ని వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో అలా ఫస్ట్ ఒక 1 or 2 years మీరు ఆ ఎమర్జెన్సీ ఫండ్ని అక్యూములేట్ చేస్తారు. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ, లేదంటే ఏదైనా సడన్గా ఏదన్నా మనకి అవసరం అవుతుంది కదా, అలాంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది సేవింగ్స్ చేసే విధానం. అలా 3 months అంటే మనకి సడన్గా జాబ్ లాస్ అయినా, లేదంటే కోవిడ్ లాంటి కండిషన్స్ ఏమన్నా వచ్చినా, లేదంటే హెల్త్ ఇష్యూ ఏమన్నా వచ్చినా, సో ఇది. అండ్ దీంట్లోనే ఇంకొకటి ఏంటంటే ఈ సేవింగ్స్ చాలా టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఎమర్జెన్సీ ఫండ్ గురించి చెప్పాను. తర్వాత సేవింగ్స్ ఏంటంటే మీకు రిటర్న్ చాలా తక్కువ వస్తుంది సేవింగ్లో వచ్చేసరికి. బట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మామూలుగా మనం ఏం చేస్తాం, ఇంట్లో మనకు అన్నీ వాడిన తర్వాత ఎంతైతే అమౌంట్ మిగిలితే ఆ అమౌంట్ని మనం సేవ్ చేస్తాం. అది మనం చేసే పెద్ద మిస్టేక్. మనం ఏం చేయాలంటే ఫస్ట్ నీ శాలరీలో 10% ఇన్వెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50,000 వస్తుంది అనుకోండి, 5,000 ఇన్వెస్ట్మెంట్లో ఉండాలి, 5,000 సేవింగ్స్లో ఉండాలి. ఓకే, ఈ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే అవి నీకు డబ్బును సంపాదిస్తాయి. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి, సేవింగ్ వచ్చేసరికి మనకు బ్యాంక్స్లో ఉంచితే 3.5% వస్తుంది. అదే కనుక ఏదన్నా వేరే వాటిలో ఉంచితే మ్యాక్సిమం
బాండ్స్ కానీ వీటిలో ఉంచితే మీకు 6 to 7% వస్తుంది. అదే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలాంటివి వచ్చేసరికి అంటే కొంచెం రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. సో అది సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి డిఫరెంట్. సో సేవింగ్స్ 10%, ఇన్వెస్ట్మెంట్ 10% ఉండాలి. సో ఇక్కడ రూల్ ఆఫ్ 72 చూస్తున్నారు కదా. రూల్ ఆఫ్ 72 అంటే మీరు ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది ఎన్ని ఇయర్స్లో డబుల్ అవుతుంది, దాన్ని రూల్ ఆఫ్ 72 అంటారు. అండ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఒక దాంట్లోనే చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఉంది, మీ దగ్గర ఉన్న అమౌంట్ అంతా ల్యాండ్లో పెడతాంటే ఇట్స్ మిస్టేక్. మీ దగ్గర అమౌంట్ ఉంది, దాన్ని మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో పెడతానంటే ఇట్స్ మిస్టేక్. సో డైవర్సిఫై చేయాలి అంటే ఏంటి, దాంట్లో కొంచెం దాంట్లో కొంచెం దాంట్లో కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మీరు ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్లో అలా పెట్టుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే స్టాక్స్లో అయినా సరే అలా పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ అవుతుందంటే, మ్యూచువల్ ఫండ్స్లో ఒక 100 కంపెనీస్ని మనం పెట్టే అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యూచువల్ ఫండ్స్లో 5,000 కడుతున్నాం అనుకోండి, ఈ 5,000ని వాడు ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడు, మల్టిపుల్ ఒక 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ 100 కంపెనీస్లో అట్లీస్ట్ ఒక 20 to 30 కంపెనీస్ అనేవి అండర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి, ఇంకొక 20 to 30% అనేవి యావరేజ్ రిటర్న్స్ ఇస్తాయి, ఇంకొకటి 20 to 30% హై పర్ఫార్మెన్స్ ఇస్తాయి. అంటే అండర్ పర్ఫార్మెన్స్ చేసినవి, యావరేజ్ పర్ఫార్మెన్స్ చేసిన వాటన్నిటిని కూడా కవర్ చేస్తూ మనకి హై పర్ఫార్మెన్స్ ఇచ్చే కంపెనీస్ నుంచి మనకు లాభం వస్తుంది. సో అలా డైవర్సిఫై చేయాలి. అంటే ఒకే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు కదా. సో డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే, మనం ఇన్వెస్ట్ ఎక్కడ చేద్దామా అని మన ఓన్ ఐడియాలజీతో మనం వెతుకుతాం. బట్ ఉన్నవాళ్ళు చేసేది ఏంటో తెలుసా, ఒక బుక్ ఉంటుంది థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ అని. ఆ బుక్లో 5 golden రూల్స్ అని చెప్తారు. నెక్స్ట్ టైం అది నేను చెప్తాను. ఫైనాన్షియల్ ఎలా చేయాలనేది అది ఒక కాన్సెప్ట్, కుదిరితే రేపైనా చెప్తాను. ఓకే, దాంట్లో ఏం చెప్తాడంటే ఎలా మనం ఇన్వెస్ట్ చేయాలి అనేది చెప్తూ ఏం చెప్తాడంటే మీరు మీ దగ్గర ఉన్న అమౌంట్ అందరినీ డైవర్సిఫై చేయాలి అనేది చెప్తూ ఉంటారు. సో ఒకే దగ్గర పెట్టి లాస్ అవ్వకుండా, అంటే ఒక దగ్గర పోయిన లాస్ ఇంకో దగ్గర మనం రికవరీ చేసుకుంటాం అన్నమాట. సో అది ఇన్వెస్ట్మెంట్. సేవింగ్స్ గురించి ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సేవింగ్స్ వచ్చేసరికి మీకు తక్కువ రిటర్న్స్ ఇస్తాయి, బట్ సెక్యూర్డ్గా మీ అమౌంట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి మీకు రిస్క్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో లైఫ్లో రిస్క్ తీసుకోకుండా ఏమీ చేయలేము. ఓకే, ఐ హోప్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలియని వాళ్ళకి చెప్పండి. అండ్ టుమారో సంక్రాంతి కదా, హ్యాపీ పొంగల్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.